నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోడీ పేరు చెబితే దేశంలోని ప్రతిపక్షాలకే కాకుండా ప్రపంచ దేశాలు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. జనసేన జిల్లా అధ్యక్షులు చినబాబు ఆధ్వర్యంలో జరిగిన మోడీ జన్మదినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, సొసైటీ బ్యాంక్ అభివృద్ధికి నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలి. వెంప సహకార సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం శ్రీ మావుళ్లమ్మ దేవస్థానంలో ప్రధాని గోత్రనామాలతో పూజలు చేయించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాలు. ప్రధాని మోడీ పేరు చెబితే దేశంలోని ప్రతిపక్షాలకే కాకుండా ప్రపంచ దేశాలు కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భీమవరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన బుధవారం సాయంత్రం జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకల్లో శ్రీనివాసవర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను తొలుత ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నానని, అయితే ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గతంలో ఏ ఎంపీ అభ్యర్థికి రాని అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించారని అన్నారు. మోడీ కేబినెట్ లో పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు. జనసేన పార్టీ కార్యాలయం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలు చేయడం మంచి సాంప్రదాయానికి నాంది పలికిందని అన్నారు. తాను కూడా జిల్లా బీజేపీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని కూడా నిర్వహించినట్టు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి గుజరాత్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా నిజానికి 3వ ప్రధానమంత్రిగా చేస్తూ కూడా అవినీతి మరక అంటని ప్రధాని మోడీ అని కొనియాడారు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మోడీ ప్రధానిగా 2వసారి బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో తాను రాజ్యసభ సభ్యురాలుగా పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ భారతదేశమే తన కుటుంబంగా నిరంతరం దేశాభివృద్ధికి కృషి చేస్తున్న మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర నాయకులు మింటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, ఇందుకూరి రామలింగరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిని వినోద్ వర్మ, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్ తో పాటు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా దాదాపు 20 చోట్ల నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొంటుంది. అందులో ఈ రోజు ఆయన పథకాన్ని ప్రారంభించారు. ఈ దేశంలో మహిళల కోసం ఆరోగ్య భద్రత ఉండాలి అనేటువంటి దాంతో ఒక కార్యక్రమాన్ని అధికారికంగా ఈయన పుట్టినరోజు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు స్వస్తి నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరుతో మహిళలందరి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి కూడా నేను ఉదయం అటెండ్ అవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారు వర్చువల్ మీటింగ్ లో స్క్రీన్ మీద మాట్లాడారు 1 గంట. ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొన్నప్పటికీ కూడా ఈ సాయంత్రం జిల్లా జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు నాకు ఒక కొత్త అనుభూతిని, మంచి ఆనందాన్ని ఇస్తున్నాయనేటువంటి విషయం ఏమాత్రం కూడా అనుమానం. ఎందుకంటే నేను ఇవాళ ఉదయం నుంచి పాల్గొంది నా పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం, మా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు అయితే ఇవాళ ఈ సాయంత్రం మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన జిల్లా కార్యాలయంలో ఇంత పెద్ద ఎత్తున 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు నాయకుల సమక్షంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. దీనికి కారణమైనటువంటి మరి ఎవరైతే జనసేన టీడీపీ నాయకులు అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం. ఇదొక మంచి ఆలోచన, మంచి పద్ధతి. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కూడా నేను నా కార్యాలయంలో చేశాను. ఎందుకంటే ఈ 3 పార్టీలు కలయిక వల్ల, ఈ 3 పార్టీల నాయకులు కలగ వల్ల ఇవాళ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తోంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. ఎవరు గొప్ప, ఎవరు పెద్ద, ఎవరు చిన్న అనేటువంటి ఆలోచన మనం ఏ రోజు కూడా ఆస్కారం ఇవ్వకుండా మనం కలిసి పనిచేయకపోతే గతంలో 5 సంవత్సరాలు మరి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో వెనకబడిపోయిందో ఆ విధంగా మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మన విధంగా సంయుక్తంగా అనేక కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం. చాలా మంది చెప్పారు నరేంద్ర మోడీ గారి గురించి. ఒక ఛాయ్ వాళ్ళ కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోడీ ఇవాళ భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీని చూసి భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయం ఏమాత్రం కూడా అనుమానం. ఆయన కేబినెట్ లో మంత్రిగా ఉండడం అనేది ఒక అదృష్టంగా నేనైతే పూర్తిగా భావిస్తాను. నేనే కాదు, చాలా మంది సామాన్యుల్ని మంత్రులుగా చేశారు ఆయన. చాలా చోట్ల కొన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేశారు కొంతమంది సాధారణ కార్యకర్తలు. నాకు పార్టీ టికెట్ ఇచ్చి నేను చేయనంటే
నేను అసెంబ్లీకి మాత్రమే పోటీ చేస్తాను, అవకాశం ఉంటే అసెంబ్లీ టికెట్ ఉండి నేను పార్లమెంట్కి పోటీ చేయనని నా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి చెప్తే, అమిత్ షా గారికి చెప్తే పార్లమెంట్కి నేను పోటీ చేయలేను, ఆర్థికంగా నా శక్తి సరిపోదని చెప్తే వాళ్ళిద్దరూ కూడా నన్ను పిలిచి, నడ్డా గారు, అమిత్ షా గారు, ఇది ప్రధానమంత్రి గారి మోడీ గారి నిర్ణయం కాబట్టి నువ్వు చేయక తప్పదు అంటే నేను అంగీకరించాను. ఆ రోజు ఆవేళ ఆయన ఇచ్చినటువంటి అవకాశం కారణం ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు అహర్నిశలు నా కోసం కష్టపడి పనిచేసినటువంటి కారణంగా అసెంబ్లీ పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2,80,000 మెజార్టీతో నన్ను గెలిపించిన కారణంగా మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, నాకన్నా చాలా సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా నన్ను మంత్రివర్గంలో తీసుకుని నాలాంటి సామాన్యుని కూడా గౌరవించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఈ సందర్భంగా చెప్తాను. జనసేన జిల్లా పార్టీ ఆఫీసులో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 76వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే పుస్తకాలు రాయక సరిపోవు, చెప్పడానికి రోజులు సరిపోవు. భారతదేశ చరిత్రలో ఒక్క రూపాయి అవినీతి ఎరగని ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 3 సార్లు ప్రధానమంత్రి చేసి కనీసం తల్లి దగ్గర 5,000 కూడా లేని స్థితిలో ఉన్న కుటుంబం వారిది. నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు తల్లిగారి ఆశీస్సులు తీసుకోవాలని తల్లిగారి దగ్గరికి వెళ్తే తల్లి ఆశీర్వదించి అక్కడక్కడ తడిమి 5,000 కూర్చి కొడుకు చేతిలో పెట్టింది. అంటే 5,000 రూపాయలు కూడా తల్లి కొడుకు పెట్టలేని స్థితిలో ఉందంటే ఎంత నిస్వార్థ పనులు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ తల్లి ఇచ్చిన 5,000 కూడా తల్లి ఏం చెప్పిందో చూడండి. ఈ 5,000 రూపాయలు బోర్డర్లో ఉన్న సైనికులకు ఖర్చు పెట్టమని చెప్పింది. అది అటువంటి కుటుంబం, అటువంటి మహనీయుడు మన భారత ప్రధాని అవ్వటం మన అదృష్టం. ఇవాళ భారత ప్రధాని పరిస్థితి ఏమిటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని వెలుగెత్తి చాటుతున్నాయి. అటువంటి గొప్ప వ్యక్తి, హిందూయిజాన్ని మన సంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తి, అయోధ్యలో రామాలయం నిర్మించడానికి ఆయన ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ఆయన ఏం చేశారో తెలుసా? 9 రోజులు ఉపవాసం ఉండి మంచినీళ్ళు కూడా తాగకుండా వెళ్ళి ఎంతో పవిత్రతతో శంకుస్థాపన చేశారు. హిందూయిజం అంటే అంత గౌరవం, భక్తి. అటువంటి మహోన్నత వ్యక్తి ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నారంటే 2047 వచ్చేసరికి ప్రపంచంలో గొప్ప దేశం భారతదేశం అనే స్టేజ్ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. మన భారత ప్రధాని మరి నరేంద్ర మోడీ గారి జన్మదినం మనందరి సమక్షంలో మన కేంద్ర మంత్రికి గౌరవనీయులు వర్మ గారు కానీ, అలాగే గౌరవనీయులు మన అంజిబాబు గారు ఎమ్మెల్యే గారు, అలాగే జిల్లా జనసేన అధ్యక్షులు గోవింద్ గారు, ఇక్కడ మరి చాలా మంది నాయకులు ఉన్నారు, కూటమి నాయకులు అందరూ కలిసి ఒక ఐకమత్యంతో నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారో అది తూచా తప్పకుండా ఈ భీమవరం పట్టణంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారికి అందరం కూడా కేక్ కట్ చేసి ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. భీమవరం పట్టణ ప్రజలకని నేను తెలియజేసుకుంటున్నాను. ఈవేళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెప్పాలంటే చాలా చరిత్ర, ఒక రోజు సరిపోదు ఆయన గురించి. ఆయన మరి ఈవేళ భారతదేశానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు, పక్క దేశాలతో సహకారం అందిస్తూ అందరికీ ఆయన కూడా అందుబాటులో ఉంటూ ఆయన గురించి చెప్పాలంటే చాలా చరిత్ర. ఎందుకంటే ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. ఆయన 2వసారి ప్రధానమంత్రిగా ఉండగా నేను రాజ్యసభలో ఉండటం, ఆయన పార్లమెంట్లో ఉండగా నేను పనిచేసిన ఆయన దగ్గరగా చూసి ఆయనతో మాట్లాడటం కూడా జరిగిన అదృష్టం కూడా భీమవరం పట్టణం మహిళగా నాకు దక్కింది. ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంతో ఉండాలనేదే ప్రతి ఒక్కరు కూటమి నాయకులు వేళ ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మనందరం కలిసి రాష్ట్రానికి, మన గ్రామాలకి, మన జిల్లాలకి మంచి పేరు తెచ్చే విధంగా ఐకమత్యంతో ఉండాలని 3 పార్టీలు కలిపి పోటీ చేయడం, అదేవిధంగా ఒక మంచి సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో 3 పార్టీలు కలిసి ఈరోజు
పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ఆఫీస్లో మోడీ గారు బర్త్డే సెలబ్రేషన్ చేయాలని సంకల్పించారు. మరి ముఖ్యంగా మనందరికీ కూడా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ నరేంద్ర మోడీ గారు మరి ముఖ్యంగా భారతదేశమే నా కుటుంబం అని ఏకైక వ్యక్తి ఎంతసేపు కూడా ఆలోచించి, పూర్వం 2014 ముందు భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో ఇది ఒక సాయం కోరే దేశం అనే ఆలోచనలు ఉండేవారు అన్ని దేశాలు కూడా. ఈరోజు భారతదేశం అంటే ప్రపంచ దేశంలో పక్క దేశానికి సాయం చేసి చేయూతనిచ్చే దేశం కింద భారతదేశాన్ని తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా మన విలువని ఎక్కడికో చాటి చెప్పి మాటలు తక్కువ మాట్లాడి విషయం ఎక్కువగా చేసే వ్యక్తి మనం చూసాం. మరి ఆయన ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ కూడా భారతదేశం అందరి ఆశీస్సులతోటి సుఖ సంతోషాలతో ఉండి మరింత కాలం రాబోయే రోజుల్లో కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉండాలి. నరేంద్ర మోడీ గారి గురించి మరి చెప్పాలంటే అంతా ఇంత కాదు. మరి ఆయన ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి మరి ఒక ఛాయ అమ్ముకునేటువంటి వ్యక్తిగా మరి ఆర్ఎస్ఎస్లో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా మరి బీజేపీలో మరి పనిచేస్తూ ఆయన వాజ్పేయి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళీ 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా భారతదేశాన్ని అభివృద్ధి పదవి నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇవాళ ప్రపంచ దేశాల్లోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంలో పెద్ద అయినటువంటి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి అగ్రరాజ్యాలతో సమానంగా ఇవాళ మన దేశాన్ని తీసుకెళ్లిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ప్రతి ఒక్క నాయకులందరూ కూడా కేవలం ఫోన్ కాల్తోటి కూటమి బలమేంటో చూపించాలి, కూటమి తరఫున ఉన్నది ఐక్యత చూపించాలని చెప్పేసి ఫోన్ ద్వారా మరి జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేయగానే చాలా మమ్మల్ని అందరినీ కూడా మన్నించి ఇన్ టైంలో వీళ్ళందరూ కూడా రావడం చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ PSCS బ్యాంక్ అభివృద్ధికి నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రూరల్ మండలం వెంప గ్రామంలో PSCS బ్యాంక్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా కె కాశీ విశ్వనాథరాజు, మేడూరు కాశీ, సభ్యులుగా పి సత్యనారాయణరాజు, కోవూరు వెంకట సత్యనారాయణలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, పొత్తూరి బాపిరాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు. అనంతరం శ్రీరాంపురం గ్రామంలో సమగ్ర శిక్ష ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ కు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాఠశాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. విధానాలు అనుసరించడానికి ఎటువంటి పక్షపాతం లేకుండా 5-6 గ్రామాలు ఉన్నాయి. 5-6 గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మనం పుట్టక ముందే పుట్టిన బ్యాంక్ ఇది. అప్పుడు మనం పుట్ల దీంట్లో బహుశా ఎవరు ఉన్నారు. 100 సంవత్సరముల పైబడి చరిత్ర ఉన్న బ్యాంకు. ఈ చరిత్ర ఎటువంటి చరిత్ర అంటే ఎక్కడ మచ్చలేని బ్యాంకు. అది గొప్ప విచిత్రం. సహజంగా బ్యాంక్ అంటే రుణాలు ఇస్తాం, రుణాలు వసూలు చేస్తాం, కొన్ని బాకీలు రావు, ఆ రాని బాకీలు ఎన్పీల కింద తీసేస్తాం. అటువంటి ఒక్క పద్దు కూడా ఎన్పీ కాకోకుండా వసూలు చేసిన ఏకైక బ్యాంకు జిల్లాలో మన వెంపట్ సొసైటీ. దానికి కారణం ఈ గ్రామ పెద్దల కట్టుబాటు పద్ధతులు. ఎవరైనా ఒక ఎంపీ అయితే వారి కాకేసి, బాబు నువ్వు ఎంపీ చేసావు, దీనివల్ల బ్యాంకు చెడ్డ పేరు వస్తుంది అని అవసరమైతే వాళ్ళందరూ వేసుకుని ఆ బాకీ కట్టి ఎంపీ లేకుండా చేసిన బ్యాంక్ ఇది. 1250 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తూ ఈ బ్యాంక్ నడుస్తుంది. ఈ 1250 కోట్ల రూపాయలే కాకుండా మేడూరు కాశీ వచ్చిన తర్వాత 20 కోట్లు చేయాలి. నేను బ్యాంక్ ప్రెసిడెంట్ చేస్తానంటాం కాదు. బ్యాంక్ అంటే ఎలా ఉండాలని చూపించాలి. ఆ సత్తా నీ దగ్గర ఉంది.
20 కోట్ల అడ్వాన్స్ తోటి సూపర్ బజార్ తోటి ఈ బ్యాంకుని అభివృద్ధి పరచాలి. ఈ బ్యాంకు స్థలం, ఈ గోడౌన్ కానీ బ్యాంకు కానీ సుమారుగా 40 సెంట్లు పైన మేడ సామరాజు గారు ఇచ్చారట ఈ స్థలాన్ని. ఎవరు ప్రెసిడెంట్గా వచ్చినా, ఎవరు సభ్యులుగా వచ్చినా మన కాశీ గారికి అప్పచెప్తున్నాం. మీ టైంలో ఇంకా కొత్త రుణాలు ఇచ్చి రైతులకు మేలు చేయాలి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతుకు ఎంత చేసినా తక్కువే. అటువంటిది రైతులకు మేలు జరిగే విధంగా ఎక్కడ రైతులకి సీజన్లో అప్పు ఇవ్వడానికి ఆలస్యం చేయకోకుండా సీజన్లో అప్పులు అందించి మళ్ళీ రికవరీ పంట టైంలో రికవరీ చేసి రైతులకు ఎరువులు పురుగు మందులు సప్లై చేసి చక్కగా చేయాలి. 12 లక్షల రూపాయల ఆదాయంతో ఈ బ్యాంకు నడిపిస్తున్నారు. ఈ బ్యాంకు ఇప్పుడు వచ్చిన పాలక వర్గం కూడా కాశీ గారు మీకు నేను చెప్పేది ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ బెస్ట్ సొసైటీ వెంప అనే పేరు రావాలి. దేవూరు అంతా కూడా చాలా చక్కగా నేను సందడి వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా నిన్న మరి పసుపూర్తి ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ ప్రమాణ స్వీకారం ఫంక్షన్ జరిగింది. మరి ఇదే రోజున ఇదే వెంప గ్రామంలో ఈ రోజు మరి బ్యాంకు సహకార బ్యాంక్ గురించి కూడా మరి అధ్యక్షుడిగా కానీ కమిటీ సభ్యుల్లో కానీ వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడే మాట్లాడుతూ ఇక్కడ వెంప బ్యాంక్ గురించి చెప్పడం జరిగింది. దాదాపుగా చాలా ఇన్కమ్తో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ బ్యాంకు నడుస్తుంది. దీనికి అవార్డు కూడా ఇచ్చారని మనం అందరం కూడా ఇదే గమనించాలి. ఏవైనా ఇప్పుడు వెంప గ్రామం అడుగు పెట్టగానే ఆ గ్రామం బ్యాంక్ గురించి చెప్పక్కర్లే, తెలిసిపోతుంది. రోడ్లు కానీ ఆ పచ్చదనం కానీ ఆ కమిట్మెంట్ కానీ తెలుస్తుంది. మనందరం కూడా ఏదైనా గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలంటే ఐకమత్యం ముఖ్యం. ఎవరైనా ఒక మాట మీద మన గ్రామాన్ని, మన బ్యాంకుని కావచ్చు, మన దేవాలయం కావచ్చు, అలాగే మరి ఇప్పుడే చూశాను పంచాయతీ ఆఫీస్ చూశాను నేను, చాలా బాగుంది. వెంప గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సొసైటీ అంటే ఒక నమ్మకం. రైతుకి సొసైటీ ఉందనే ధైర్యం. రైతుకి ఎప్పుడైతే సొసైటీ ఏదైనా రైతుకి సమస్య వచ్చినప్పుడు అయ్యో సొసైటీలో లోన్ తీసుకుంటే మన సమస్య క్లియర్ అవుతుంది, మనం ఎక్కడికి వెళ్ళగలం, మనం వ్యవసాయంలో ముందుకు వెళ్ళగలం అనే భరోసా కల్పించడంలో సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అనేదాన్ని ప్రతి రైతు కూడా దాని నమ్మకంతో పనిచేస్తాయి. అదేవిధంగా మీ వెంప గ్రామ ప్రజల దగ్గరికి వస్తే ఎప్పుడూ కలిసికట్టుగా ఉండేది అందరికీ కూడా ఇలా కలిసికట్టుగా ఉండాలి వెంప గ్రామ ప్రజలు అని చెప్పేసి మనం చూస్తే మాకు కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలా వెహికల్ పెట్టి వెహికల్ మీద రోజు ఇలాగా సూపర్ మార్కెట్ జనాల్లో తగ్గుబాటులో ఇది ఉండే విధంగా జనాల దగ్గరికి సూపర్ మార్కెట్ తీసుకెళ్లి ఆలోచన చేసేది వెంప సొసైటీ అని చెప్పేసి అదేవిధంగా ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి సార్. తీసుకెళ్తారని మా అందరికీ నమ్మకం ఉంది, అది ఆశిస్తాము. అదేవిధంగా నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి తొలి రోజున మన గ్రామమైన ఈ వెంప గ్రామం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రామాంజనేయులు గారికి, సీతారామలక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వెంప ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా కాశీ విశ్వనాథరాజు గారు, కౌరు వెంకట సత్యనారాయణ గారికి ముందుగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. అలాగే కొత్తగా ఏర్పడిన త్రిసభ్య కమిటీలో కాశీ విశ్వనాథరాజు గారికి బ్యాంకులోనే ఈ రోజు అయితే 2025 ఈ సంవత్సరం అయితే అయ్యారు, కానీ నాకు తెలిసింది అతను 2000 సంవత్సరం నుంచి కూడా బ్యాంకు సొసైటీ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా కాశీ విశ్వనాథరాజు గారిని చేయాలని కోరుకున్నారు. అందుకని కాశీ విశ్వనాథరాజు గారికి వెంప మన బ్యాంకు మెంబర్స్ అందరి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే ఎమ్మెల్యే గారు సీతమ్మ రామలక్ష్మి గారు కూడా చాలా బరువైన బాధ్యత చెప్పారు నాకు. ఎలాగంటే నేనేదో బాగా ఉద్ధరిస్తానని, బాగా చేస్తానని
నాకు ఈ బాధ్యత చెప్పారు. ఏదో ప్రెసిడెంట్ చైర్మన్ కిరీటం పెట్టు తిరుగుదామని మాత్రం ఆశ ఏ కోరిక రాలేదు. ఇది ఒక ట్రస్ట్. ఈ ట్రస్ట్ కి ఒక మంచి ట్రస్టీగా ఉండాలని, అలాగే ఎమ్మెల్యే గారు కోరారు. ఇప్పుడు 16 కోట్లు 20 కోట్లు చేయమని. తప్పకుండా నేను అడిగినందువల్ల కోరికలా తీస్తే 20 కాదు 10 కోట్లు చేస్తాను. నేను వచ్చిన వల్ల మీరు ఏ కోరిక భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తయారు చేసిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని, ఆయన నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బుధవారం రాత్రి భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రధాని నరేంద్ర మోడీ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించారు. సహాయ కమిషనర్, ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆలయ మర్యాదలతో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికి సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మధ్య మల్లికార్జున శర్మ వేద ఆశీర్వచనాలిచ్చి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిని వినోద్ వర్మ, తోట గంగరాజు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత అరసవెల్లి సుబ్రహ్మణ్యం, పట్టణ అధ్యక్షులు అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాద్, మొహిద్దీన్ రాజు, బిహెచ్ సుబ్బరాజు, శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్త గంధం రాధ తదితరులు ఉన్నారు. ఉదయం పార్టీ శ్రేణులు పంచారమ క్షేత్రమైన గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాని మోడీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణాయ నమః. ఓం ఓహం ఓహం సమః గురుదక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వరి కృష్ణపక్షే ఏకాదశ్యాం ధైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం రాజ్యం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీమీ సరస్వతీ లక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా అపాని జన్మాంతరభూతాని తాని ప్రణస్తంతే ప్రదక్షిణ వదే వదే శరణాగతవత్సలే పార్థివాసైతి పార్థివాసః మే సుమనస్యమానో సుమనస్యమానో మే సుమనస్యమానో సుమనస్యమానో దివి సుమనస్యమానో మా విద్యాయ మదేదో భవ విష్ణుశ్రీమాన్ భవ బ్రహ్మాయ భవ ధాన్యం ధనం వశం భవత్లాభం తదసం వత్సరంతి. భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున దేవాలయాల్లో పూజలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా భీమవరం గ్రామ దేవత ఈ జిల్లా ప్రజల యొక్క ఇలవేరిపోయినటువంటి మావుళ్ళమ్మ తల్లి దేవాలయంలో గుడిలో శ్రీ నరేంద్ర మోడీ గారి గోత్రనామాలతో పూజలు నిర్వహించడం జరిగింది. ఇవాళ భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు చేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టినటువంటి వ్యక్తి. ఇవాళ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంది. రక్షణ రంగంలో ముందున్నాం. అనేక రంగాలుగా అగ్రరాజ్యాల సరసన నిలబెట్టినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయనకి భవిష్యత్తులో చక్కటి ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. దేశానికి ప్రధానమంత్రిగా మరి ఎన్నో సంవత్సరాలు బాధ్యతలో ఉండాలి అనేటువంటి ఆలోచనతో దేశవ్యాప్తంగా ఇవాళ
దేవాలయాల్లో పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు భీమవరంలో పూజలు నిర్వహించడం జరిగింది. మెగా డిఎస్సి 2025 పరీక్షా ఫలితాలలో భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న వంగపండు శివ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైన సందర్భంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ విచ్చేసి మాట్లాడుతూ కానిస్టేబుల్ వంగపండు శివ అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి ప్రోత్సాహంతో డిఎస్సి పరీక్షలు రాయడం జరిగిందని, వంగపండు శివ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించడం తమ స్టేషన్ సహ ఉద్యోగులకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా శివ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, పోలీసు ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మోజెస్, ఏఎస్ఐ వెంకట్రావు, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, వంగపండు శివ, శిరీష దంపతులను సత్కరించి అభినందిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇటీవల వచ్చిన డిఎస్సి రిజల్ట్స్లో స్కూల్ అసిస్టెంట్ కొట్టిన పండు శివ, మన వంగపండు శివ అన్న మా కానిస్టేబుల్కి ఆయన చక్కని ఉద్యోగం సాధించినందుకు గాను, అదేవిధంగా మన డిపార్ట్మెంట్కి చేసిన సేవలకు గాను ఒకసారి గుర్తించుకుంటూ అతనికి ఒక చిన్న సన్మానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సన్మాన సభలో మన వంగపండు శివ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా వాళ్ళ అమ్మ నాన్నగారు, వాళ్ళ సిస్టర్, వాళ్ళ ఫ్రెండ్స్, ఇదే విధంగా మన 2 టౌన్ సిబ్బంది, భీమవరం డిఎస్పీ గారి ఆఫీసు సిబ్బంది, ఎస్పీ గారి ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇతను ఈ పొజిషన్కి వచ్చినందుకు లేదా ఈ ఉద్యోగం సాధించినందుకు తోడ్పాటు సహకరించిన మన జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా మన అడిషనల్ ఎస్పీ గారికి, భీమవరం డిఎస్పీ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎంత పీజీలో కూడా ఓపెన్ కాంపిటీషన్లో ఆ పిల్లడు ఎలా కొట్టాడంటే, ఉద్యోగం కొట్టాడంటే, ఈ పోలీసులో సాధారణంగా ఎంతో మెరిట్ స్టూడెంట్ వస్తారు. కానిస్టేబుల్గా బస్ టెస్ట్ అయినప్పుడు ఆ జిల్లాలో మెరిట్, తర్వాత డల్ అయిపోతారు. మేము ఏం చేయలేము, మాకేం అవ్వదులే అని డల్ అయిపోతాడంటే ఈ పిల్లడు అలా నాకు టైం ఉన్నదా, ఉద్యోగం అంతా సెకండ్ థర్డ్ ఫస్ట్ నాకు గోల్ రీచ్ అవ్వాలని ఇంత పట్టి చదివి ఓపెన్ కాంపిటీషన్లో కూడా రీచ్ అయ్యేందుకు పిల్లడు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా మీరు కూడా ఏదో ఒకటి డిపార్ట్మెంట్లోకి వచ్చేస్తున్నారు, ఇంతే మాది అనుకోకుండా ప్రతి ఒక్కరికి టైం దొరుకుతుంది. లేదా టైము కరెక్ట్గా ఉపయోగించుకుంటే డెవలప్మెంట్ ఉంటుంది. ఎంతో మంచి ఉద్యోగం చేసి ఎంతో కఠినమైన పరీక్ష అయినటువంటి డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణుడై పీటీ మాస్టర్గా కానిస్టేబుల్ నుంచి పదోన్నతి లాంటిది పొంది మంచి అవకాశం పొందిన మన వంగపండు శివకి ఈ సభాముఖంగా ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అర్థమైంది. తర్వాత ఇప్పుడు నువ్వు మంచి ప్రమోషన్ లాంటిది ఒక మంచి ఉద్యోగానికి వెళ్ళావు. కానిస్టేబుల్గా ఎన్నో కష్టాలు పడి ఉంటావు, ఉద్యోగం డే అండ్ నైట్ చేసావు. ఇప్పుడు నువ్వు వెళ్ళే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తావు కాబట్టి అక్కడ అందరూ కూడా మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లేబర్ ఫ్యామిలీస్ పిల్లలు అందరూ నీ దగ్గరికి వస్తారు. కాబట్టి నువ్వు ఎంతైతే కష్టపడి చదువుకున్నావో, ఎంతైతే కష్టపడి నువ్వు ఈ ఉద్యోగం సాధించగలవో వాళ్ళకు అంత సపోర్ట్ ఉండకపోవచ్చు నీ దగ్గరికి వచ్చే పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి. కొంతమంది టాలెంట్ ఉంటారు, కొంతమంది టాలెంట్ లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి నీ టాలెంట్ అంతా పూర్ ఫ్యామిలీస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నువ్వు మంచిగా చదువు చెప్పి ఎదిరించకూడదు కదండి. ప్రతి పని చేసేవాడు, పచ్చగడ్డి కొద్దిగా చూడండి, పాలు తీసుకోడండి, అసలు పని చేసుకోడండి, అన్ని పనులు చేసుకోడండి. భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి వంగపండు శివగారు ఇటీవల విడుదలైనటువంటి డిఎస్సి ఫలితాల్లో విజయం సాధించి ఫిజికల్ ఎడ్యుకేషన్లో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి సాధించడం మరి భీమవరం కాదు పోలీస్ డిపార్ట్మెంట్గా గర్వకారణం. మరి ఇతనికి
వెనుతట్టి ప్రోత్సహించినటువంటి ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి అద్నాన్ నయీం అస్మి గారికి, స్టేషన్ నుంచి అయితే పూర్తి కోఆపరేషన్ ఇచ్చినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మరి వాళ్ళు అతను ఫిజికల్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంతోమంది ఇటువంటి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విద్యార్థులను తయారు చేసేటువంటి ఒక మంచి అవకాశం వంగపండు శివ గారికి వచ్చింది. ప్రధానంగా మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తుంది. ముందుగా ఈ అభినందన సభ ఏర్పాటు చేసిన సిఐ గారికి మరియు మా తోటి సిబ్బందికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నేను అసలు మామూలుగా నేను ప్రిపేర్ అవుతాకి వెళ్ళింది పౌరు సత్యనారాయణ నా ఫ్రెండ్ అండి, 1 టౌన్ కానిస్టేబుల్. ఆయన నన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి నీకు వస్తుంది చదువు అని ఆయన ప్రోత్సహించారండి. 2 టౌన్లో సిఐ గారి అండర్లో నేను పనిచేయడం నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఈ అభినందన సభ పెట్టడం మాలాంటి కానిస్టేబుల్ని ప్రోత్సహించి ఇటువంటి ఎన్నో చేయాలని కోరుకుంటున్నానండి సిఐ గారికి. ప్రముఖ న్యాయవాది, ఆంధ్ర యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడబాల శ్రీనివాసరావు సంతాప సభ గురువారం భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ చినిమిలి వెంకటరాయుడు, కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు తోట గంగరాజు, ఆరెడ్డి ప్రకాష్, వైఎస్ఆర్సీపీ నాయకులు కామన నాగేశ్వరరావు, టౌన్ హాల్ నాయకులు గ్రంథి సురేష్లు మాట్లాడుతూ అడబాల శ్రీనివాసరావు వివాదరహితునిగా న్యాయవాద వృత్తిలో అందరితో స్నేహభావంతో మెలిగేవారని, అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు కలిగి ఉండేవారని ఆయన సేవలు కొనియాడుతూ నివాళులర్పించారు. సంతాప సభలో భీమవరం పట్టణ న్యాయవాదులు, స్నేహితులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీనివాసరావు చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. మరి ఆయన అందరికీ కూడా ఒకసారి బాధాకరమైన విషయం. అటువంటి వ్యక్తి ఏంటంటే ఒకసారి ఆయనతో మాట్లాడితే ఆటోమేటిక్గా స్నేహం అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే నేను ఆయన కలిపి చదువుకోలేదు, ఆయనతో నాకు పూర్వంగా పరిచయం పోయినా గత 5-6 సంవత్సరాల నుంచి నాకు పరిచయం అయినది. ఒకసారి ఆయనతో ఎవరైనా మాట్లాడితే ఆయన స్నేహం అనేటువంటిది ఎలా ఉందో ఆయన దగ్గరికి వస్తాయేమో నా ఉద్దేశం. నిజంగా ఆయన కారణం చాలా అందరికి కూడా బాధ అనిపించింది. ఎందుకంటే నిజంగా అటువంటి మరణం పొందడం కూడా పూర్వజన్మ సుకృతమైన పోవాలి. కానీ ఏ ఇబ్బంది లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకోకుండా మరి స్వర్గానికి కాకుండా అదొక అద్భుతమైనప్పటికీ కూడా మనందరి మధ్యన అలాంటి వ్యక్తి లేకపోవడం అంటే మరి మనందరికీ కూడా చాలా బాధగా ఉంది. మరి మంత్రులు గారికి ఉన్నటువంటి వాళ్ళందరూ మనందరం కూడా వారికి ఇప్పుడు కుటుంబ సభ్యులందరికీ కూడా మన స్నేహం అందిద్దామని చెప్పేసి ఏదైతే శ్రీనివాస్ గారితో మన అనుబంధం ఉందో ఆ అనుబంధాన్ని వారి కుటుంబ సభ్యులందరూ కూడా మన యొక్క సహకారాన్ని అందించాలని. వారంటే చెప్పాలంటే ఇటీవల కాలంలో రాజకీయ వేత్తలు కూడా చెప్పవచ్చు. వారి సంతాప కార్యక్రమానికి ఇచ్చేసిన అభిమానులందరికీ, కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కరిస్తూ చాలా సంతోషంగా, ఎందుకంటే ఆయనతో నాకు 1990వ సంవత్సరం నుంచి కూడా అనుభవం ఉంది. ఆయన ముందు భీమవరం పట్టణంలో ముందు విద్యార్థి నాయకుడిగా ఆంధ్ర యూనివర్సిటీలో అనేక ఉద్యమాలతో ఆయన విద్య పూర్తి చేసిన తర్వాత భీమవరం వచ్చి వ్యాపారంలో స్థిరపడి ఇక భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు మంచి విలువలతో కూడినటువంటి న్యాయవాదిగా అందరికీ సమాజంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలతో ఒక న్యాయవాది ఏ విధంగా ఉండాలి, మన వైపు తప్పు లేకుండా సాధ్యమైన వరకు ఆ సమస్యను పరిష్కరించే దిశగా అలాగే న్యాయ వ్యవస్థ కోర్టులో కానీ, బయట కానీ, ఆఫీసులో కానీ, వాళ్ళ జూనియర్స్లో కానీ, స్నేహితులతో కానీ చాలా మంచి విలువలతో కూడినటువంటి ఆయన విలువలు నేర్పారు. ఈరోజు మరి అడబాల శ్రీనివాసరావు నా మంచి మిత్రుడు. ఆయన అకాల మరణం చెందడం, ఈ రోజు ఆయనకి నివాళులర్పించడం కోసం ఇక్కడ మనం కూడా వచ్చున్నాం. చాలా బాధాకరం. చాలా చిన్న వయసులో మంచి ప్రాక్టీస్ చేస్తూ, సివిల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ చేస్తూ పవిత్రాత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. అదేవిధంగా మనకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఆయన అందులో ఫ్రెండ్స్. అటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం నిజంగా మన దురదృష్టం. అతను ఆత్మకు శాంతి కలగాలని దేవుడు ప్రార్థిస్తున్నాం. అడబాల శ్రీనివాస్ గారి
చక్కగా కూర్చున్నాం. అలాగే రాయగారు చెప్పినట్టు ఇలా లెక్కవారు చెప్పినట్టు ఆయన మాకు స్నేహంలో చాలా చాలా నేర్పించారు. అలాగే నేను నాకున్న సబ్జెక్టులో ఆయన ఏ రోజు కూడా నాకు ఇది కావాలి అని అడగడానికి చక్కగా ఎవరికైనా సమస్య వస్తే నేను ఉన్నానని చెప్పేసి సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తే సమస్యని పెంచడానికి ఎప్పుడు కూడా చాలా మంది కూడా ఎమోషనల్ ఉండేవాడు. ఏదో ఇష్యూ వచ్చి ఒక ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా సాఫ్ట్ ఉండేవాడు. శ్రీ ఎప్పుడు చాలా సాఫ్ట్గా చెప్పాడు. ఇష్యూ కూడా చాలా సాఫ్ట్గా ట్యాకిల్ చేసేవాడు. అడ్వైస్ కూడా రాలేదు. చాలా బాగుంది. మన రీసెంట్గా రామనాయుడు గారి పాస్కి ఎంగేజ్మెంట్ విషయం కూడా పర్సనల్గా మనకు ఫోన్ చేసి నన్ను ఇన్వైట్ చేశారు. పెద్ద ఉద్యమాలు అయితే ఇక్కడ కాపు బదిలీ ఉన్నటువంటి ఉద్యమంలో, బీసీ ఉద్యమాలు ఆ రెండు కూడా బలంగా జరిగినాయి. మా ఊళ్ళో పెద్దలు ఉండాలి నవ్వుతున్నారు సార్. అదే ఉద్యమాలు అంటే మన చేతులు లేదు. ఆ ఉద్యమాన్ని కూడా చాలా నీట్గా ట్యాకిల్ చేశాడు. మాకు ఆయనతో ఉన్న పరిచయంలో ఏంటంటే అడవాల సీన్ గారు అంటే ఒక మంచి నవ్వు, మంచి అదరాడు, చక్కటి కళ్ళజోడు, మంచి కారం. ఎప్పుడు చూసినా మొక్క మీద ఒక చెరగని నవ్వు మాత్రంతో మేము ఎప్పుడు అడవాల సీన్ గారిని చూసాం. మాతో పాటు ఆయన ట్రావెల్ చేశారు, రీసెర్చ్ చేశారు. మీ తెలుగులో ఒక వయసులో వల్ల మంచి సన్నిహితం కూడా ఉండేవాడు. ఆ కుటుంబాన్ని కూడా ఆయన దగ్గర దేవుడికి అప్పచెప్పేది లేదన్నమాట. మీకు భరోసాగా దేవుడు ఉన్నాడని చెప్పి ఒక నమ్మకాన్ని కలిగించేది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.